ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఈ దినము మీకు ఇంపైన దినము, ఆశీర్వాదమైన దినము, మీ కార్యములు వర్ధిల్లు దినము, మీకు దేవుడు జయమునిచ్చు దినము. కనుక భయపడకుడి. యేసు తోడుగా ఉంటే ఆ దినములన్నీ మంచి దినాలే. అన్ని సమయములు మంచి సమయములే. ఆయన తోడుగా ఉండి మీ కార్యములన్నీ వర్ధిల్లేలా చేయును. కనుక మీరు భయపడకండి. ప్రకృతికి వ్యతిరేకమైన కార్యములు కూడా మీ కొరకు చేయును. పరిస్థితులు చూస్తే ఒక మాదిరిగా ఉన్నవి అని అనుకుంటున్నారా? మీరు ఒక ప్రార్థన చేసి చూడండి. యేసు ఎదుట పరిస్థితులు అలాగే తలక్రిందులుగా మారును. వేద గ్రంథములో అలాంటి సంఘటన ఒకటి ఉన్నది. 1 సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనములో సమూయేలు అనే ప్రవక్త దేవుని ప్రజలను చూసి చెబుతున్నారు, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రభువు మీ కొరకు జరిగించు గొప్ప కార్యములు చూడండి. ఈ దినము మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నేను యేసుని నామమున చెబుతున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, ప్రభువు ఈ దినము మీకు చేయబోవు గొప్ప కార్యమును మీరు చూడబోతున్నారు. మీరు నిలిచి చూడండి ప్రభువు చేయు గొప్ప కార్యమును. ఏమి గొప్ప కార్యము జరిగినది? అక్కడ సమూయేలు ప్రభువు వైపు చూసి ప్రార్థన చేసినారట. 18వ వచనములో ఉన్నది, దేవుడు మెరుపులను కలుగజేసెను, వర్షములను కురిపించెను. వర్షం వచ్చేటటువంటి పరిస్థితే లేదు. అయితే సమూయేలు విన్నపము చేసిన వెంటనే హఠాత్తుగా మేఘము వచ్చినది, మెరుపులు వచ్చినాయి, ఉరుము ఉరిమినది, వర్షము కురిసింది. ప్రకృతికి వ్యతిరేకమైన ఒక అద్భుతము జరిగింది. ప్రజలందరూ వెంటనే ప్రభువును గూర్చిన భయము కలిగిన వారైనారు అని ఆ సంఘటన తెలుపుచున్నది. ఆయన ప్రార్థన వల్ల వెంటనే పరిస్థితులు మారాయి. ఈ దినము మీ పరిస్థితేంటి? మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, లేక మీరు ఉద్యోగం చేసే స్థలములో, మీ పరిచర్యలో మీ పరిస్థితి మిమ్మల్ని భయపెట్టేలా, కలత చెందేలా చేయుచున్నదా? సమూయేలు ఒక ప్రార్థన మాత్రమే చేశారు. మీరు ఈ దినము ప్రార్థించండి. పరిస్థితులన్నింటినీ ప్రభువు మార్చును. మీరు నిలుచుని చూడండి ప్రభువు చేయుచున్న అద్భుతమును. ఈ దినము మీకొక అద్భుతము జరగబోచున్నది. భయపడే పరిస్థితులన్నీ మారిపోవచున్నవి. దేవుడు మీ ప్రార్థనను విని దేవుడని తెలియజేయుచున్నాడు. విశ్వాసంతో మీరు ప్రార్థిస్తే చాలు, వెంటనే ఆ మార్పు కలుగునది మీరు చూడగలరు. నా పరిచర్య మార్గంలో అలాంటివి నేను అనేకములు చూశాను. వర్షము భయంకరమైన మేఘములు కమ్ముకుని కుండపోతగా వర్షము కురియును. అలాగే భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము ప్రారంభించిన వెంటనే మేఘాలన్నీ తొలగిపోయి ఆరాధన జరుపుటకు ఆటంకము లేకుండా ప్రభువు అన్నింటినీ మార్చి ఇవ్వడము నా పరిచర్య మార్గంలో నేను చాలా సమయాల్లో చూశాను. ప్రకృతికి వ్యతిరేకమైన కార్యములు మీ కొరకై చేయును. మేఘము వలె బయలుదేరి వచ్చు, ఉపద్రవములు, ఇరుకు, ఇబ్బందులు తొలగిపోవును. లేక మీ కొరకు వర్షమును కురిపించుటకు మేఘములను కలుగజేయును. మేఘములను పంపగలరు. మేఘములను తొలగించుటకు ఆయన వల్ల అగును. ఆయన అద్భుతములు చేయు దేవుడు. దానికొక ప్రార్థన చేస్తే చాలు, యేసయ్యా నాకు సహాయము చేయుము, అంతే. ఇప్పుడు ప్రార్థిద్దామా? యేసయ్యా నాకు సహాయము చేయమని ప్రార్థించే ఈ కుమారుడు, ఈ కుమార్తె కొరకు ప్రార్థించుచున్నామయ్యా. వారి జీవితంలో ఒక అద్భుతము జరగాలి. ఆ సమస్య మారిపోవాలి. వారి వ్యాధి తొలగునుగాక. వారి అవసరాలు సంధించుటకు, ఈ ఇరుకు ఇబ్బంది మారుటకు ఈ దినమే వారికొక అద్భుతము అవసరము. యేసుక్రీస్తు నామములో ఆ అద్భుతము జరుగునుగాక. వారిని ఆనందింపజేయుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.